నెక్స్ట్ 46th క్వశ్చన్, వాట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ 1? 1 యొక్క రెసిప్రోకల్ ఏంటి? 1 యొక్క రెసిప్రోకల్ ఏంటి అని అంటే దీన్ని 1 యొక్క రెసిప్రోకల్ అంటే ఏంది? p/q ఫామ్లో ఉంటే దాన్ని q/pగా కనుక రాసినట్టయితే అంటే డినామినేటర్ని న్యూమరేటర్ని డినామినేటర్గా రాస్తే రెసిప్రోకల్ అంటారు. సో 1 యొక్క రెసిప్రోకల్ ఏంటిది? ఇది 1 ఈజ్ ఈక్వల్ టు 1/1 అని రాయొచ్చు. దీని రెసిప్రోకల్ కూడా మళ్ళీ ఏమవుతుంది? 1/1 అవుతుంది, అంటే 1 అవుతుంది. కాబట్టి 1 యొక్క రెసిప్రోకల్ ఎంత? 1. నెక్స్ట్, వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ -1? ఒక p యొక్క రెసిప్రోకల్ ఏంటి అంటే అది 1/p. p యొక్క రెసిప్రోకల్ ఏంటి? 1/p. సో -1 యొక్క రెసిప్రోకల్ ఏంటిది? 1/-1. 1/-1. 1/-1 అంటే ఎంత వస్తుంది? నాకు మళ్ళీ -1 వస్తుంది. కాబట్టి -1 యొక్క రెసిప్రోకల్ ఏంటిది? -1. 1 యొక్క రెసిప్రోకల్ ఏంటిది? p యొక్క రెసిప్రోకల్ 1/p. సో 1 యొక్క రెసిప్రోకల్ 1/1. 1/1 అంటే మళ్ళీ 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 1/2? వాట్ ఈస్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 1/2? డెసిమల్ ఫార్మ్ రావాలంటే డివిజన్ చేయాలి. సో 1ని 2తో డివిజన్ చేస్తే 2 1 బోత్ కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి, 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 10 0 పెట్టుకోవచ్చు. 2 5 జా 10. సో 10 - 10 ఈజ్ ఈక్వల్ 0. కాబట్టి 0.5. 1/2 యొక్క డెసిమల్ ఫామ్ ఏంటిది? 0.5. 1/2 యొక్క డెసిమల్ ఫామ్ ఏంటిది? 0.5.